సిదిరి అప్పలరాజుని పరామర్శించిన జగన్. ఎవరైతే బాధితులు ఉండారో బాధితులను పరామర్శించకుండా బాధించిన వాళ్ళని పరామర్శించటం ఏంటంటారు? ఎలా చూడాలంటారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీని? ఆంధ్రప్రదేశ్కి నమస్కారాలు. అది అతని ప్రవర్తన కరెక్ట్ కాదు అతని వాటికి. ఎందుకంటే ఇప్పుడు ఈ వెనకటి రోజుల్లో కూడా పురాణాల్లో కూడా రాక్షసులు ఉన్నారు. పక్క రాక్షసికి సపోర్ట్ వస్తుంది, కానీ దాన్ని దాడి చేసి చంపినడానికి సపోర్ట్ పక్క రాక్షసి రాదు. ఎందుకని ఒక రాక్షస ఆలోచన కలిగిన ఒక రాక్షసుడికి సపోర్ట్ చేస్తాడు. దాంట్లో మంచి చెడు బాధ్యత కలిగిన వాడైతే మంచిగా సపోర్ట్ చేస్తాడు. అన్యాయం ఉన్నవాడిని శిక్షించేదానికి ఆలోచన చేసుకుంటారు. ఈ అవసరంలో ఎవడైతే చేస్తాడని వాడికి సపోర్ట్ చేస్తాడు. ఈ బుద్ధి అయితే ఇటు చేసే పనులు అయ్యాయి కాబట్టి ఈ కొత్తగా పండేది. ఆంధ్ర ప్రజలు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఆ పార్టీకి ఓటు వేయాలని వచ్చిన వాడిని ఎందుకు వేయాలి ఓటు అని చెప్పు కొట్టి మాట్లాడాల్సిన అవసరం, ఓటు వేయకపోవాలని చెప్పి సందర్భంగా చేస్తా ఉన్నాం. అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక పదే పదే మా నాయకుడు అమాయకుడు, ఏదో చిన్నపిల్లాడు చేశాడు అంత మాత్రాన కేసు పెడతారా అని మాట్లాడటం ఎలా చూడాలంటారు? వాళ్ళ బాబాయ్ని చంపిన అవినాష్ కూడా పసిపిల్లగాడు, అమాయకుడు. అతను వాళ్ళు అన్ని సమర్థించుకునే కూడా పసిపిల్లలు, అమాయకుడు, మంచోడు, సౌమ్యుడు అని చెప్తూ ఉంటాడు. వాళ్ళు ఎంత యాదవ్ పని చేసినా వాడు సమర్థించుకుంటాడు. వాళ్ళందరినీ సంబంధించి వాళ్ళు చిన్న చిన్న యాదవులు పెద్ద యాదవ్ అని చెప్పుకుంటున్నారు. చెప్పుకున్నట్టు పెద్దలందరికీ అర్థం అవుతుంది. ఆయా మాట జగన్ అనే యాదవ్కి అర్థం కావట్లేదేమో, కానీ రాష్ట్ర ప్రజలందరికీ ఈ యాదవ్ పనులు చేసిన సపోర్ట్ చేస్తానంటే ఈ పెద్ద యాదవ్ అయ్యి ఉంటాడు అని చెప్పి జనం అనుకుంటున్నారు. అలాంటి భావం మాజీ ముఖ్యమంత్రి అయ్యండి ఇలాంటి భావం తెచ్చుకోవటం వినటానికి ఆంధ్ర ప్రజల ఓటర్కి నాకే బాధగా ఉంది. కానీ వాడు ఇంకా సిగ్గు రాకపోవటం జగన్ అనే వాడికి అసలు చాలా నీచంగా ఉంది. సిగ్గు తెచ్చుకొని కరెక్ట్గా ఉండకపోతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా గట్టి చర్య తీసుకొని ఆ వైసీపీ వాళ్ళని బయటడానికి కాకుండా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు లోపల లేకపోతే ఏదో అవుతున్నారు ఫైరింగ్ ఇచ్చేసి తప్పు చేసిన వాళ్ళకి నోరుసారి మాట్లాడిన వాళ్ళకి కాల్పించాం. కానీ ఎందుకు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేస్తామంటే మీరు చూస్తూ ఉంటాం. పరిపాలకులుగా మీకు మటుకు చూస్తున్నారు, ప్రభుత్వాన్ని కూడా అడుగుతా. ఈ ప్రభుత్వం మీద కూడా బయట అవకాశం ఉంది. ఈ చెడు ప్రభావం ఇంతమంది చెడు వాళ్ళు వచ్చి ప్రజల్ని బాధ పెడుతుంటే పాలకులు ఏం చేస్తున్నారని ఆలోచిస్తున్నారు. మీకు కూడా చెడు పేరు అందుకునే అవకాశం, కానీ అందుకోకుండా మీరు దాన్ని కంట్రోల్ చేసే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. అంటే ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక పదే పదే అంటుంది, కొడుకు తప్పు చేస్తే కనుక తండ్రిని అరెస్ట్ చేసి లోపలేయటం ఏంది, అది నాన్ బెయిలబుల్ కేసు, హత్యాయత్నం కేసులు పెట్టేసి లోపలేయటం ఏంది, ఇది తప్పు కదా. చంద్రబాబు నీ అంత తేలుస్తా, నేను అధికారంలోకి వస్తే మామూలుగా ఉండదు నీకు అంటున్నాడు కదా. మరి తప్పు చేసినవాడు చేశాడు బాగానే ఉంది. తప్పు చేసినవాడిని పోలీస్ స్టేషన్ సరౌండ్ చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పి సెటిల్మెంట్ చేసుకుంటే తండ్రి దాకా రాదు. మరి ఒక మంత్రిగా చేసుకుని ఈ మాత్రం అవగాహన ఇచ్చి పనికి మాలిన వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చే జగన్ అనేటువంటి ఒక పనికి మాలిన అని చెప్పి అనుకోవాల్సి వస్తుంది. ఈ మాత్రం పరిజ్ఞానం వాళ్ళకి సామాన్యంగా నేను చెప్తున్నా. వచ్చి నా బిడ్డ పొరపాటు జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేసి చేసుకుంటే దానికి ఒక ఇది ఉంటుంది. పొరపాటు ఎవరికైనా జరుగుతుంది. కానీ అతను ఆ పని చేయాలా. వాడు కేసు మాఫీ చేసి వాడు కొడుకు ఒక కుటుంబాన్ని నాశనం చేస్తే వాడు ఒక కుటుంబాన్ని నాశనం చేయడం, తండ్రి ఒక కుటుంబాన్ని నాశనం చేసాడు, వేరే వాడిని కేసులు ఇచ్చి మరి ఆ మాత్రం తెలియదు. సిగ్గు చేయలేదు. ఇంత ఎవరికి మాట్లాడు ఆ ఎవరు ఎందుకు చేయట్లేదు భాషతో. ఇక్కడ ఇప్పుడు ఇంకో విషయానికి వస్తే గనక యుద్ధం చేస్తాడంటగా, ఏంటంటారు? యుద్ధం మొదలైద్ది కూటమితో అంటున్నాడు కదా. మరి రాని వాడు యుద్ధం చేయాలంటే చేతులు కట్టుకుని ఎవరు కూర్చునే లేరు. వాడు యుద్ధం అయితే ఒక్కసారి వాడు కత్తి తీసుకుని వస్తాడు. వీళ్ళు చేసిన పనులు చట్ట ప్రకారంగా పోలీసులు చేసి వీళ్ళు చేపేసిన దాని ఇది చేపిస్తారు. ఏముందా? వాడు యుద్ధంగా రమ్మను, పోలీసుల చేతులు బలైపోతాడు. ఏముంది? మా టీడీపీ ప్రభుత్వం కానీ వైసీపీ వాళ్ళు కానీ మన జనసేన వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు లాగా ఉంటారు. వాడు చట్ట ప్రకారం వెళ్ళిపోతారు. చట్టం లోపలనే వాళ్ళ కథం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఏంటంటారు అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చేయని విధంగా ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడుతుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం తప్పు, ఇది చంద్రబాబు నాయుడు గారు తప్పు, వాళ్ళు సెటిల్ చేసుకుంటూ అయిపోయేది. ఇప్పుడు ఆ బాధితురాలకి ఎవరైతే ఉన్నారో చనిపోయిన యాదయ్య కుటుంబానికి సెటిల్మెంట్ డబ్బులు కూడా అందకుండా చేసిన రాక్షసుడి చంద్రబాబు నాయుడు అంటున్నాడు కదా. మరి సెటిల్మెంట్ ఏం చేశా? ఇంకో కుటుంబాన్ని బలి చేసావు నువ్వు. తండ్రి
మీ బిడ్డ తప్పు చేసేస్తే ఆ తప్పును అంతతోటి తెగిపోలేకుండా ఇంకో కుటుంబాన్ని బలి చేసావు నువ్వు. మీరు సెటిల్మెంట్లు ఏం చేశారు? ఇంక ఈ రకంగా ఎన్ని కుటుంబాలు బలి చేసేవాడు మేరకు పెట్టుకుంటే ఒక ప్రభుత్వంగా, ఒక బాధ్యత గల ప్రభుత్వంగా, ఒక బాధ్యత గల నాయకుడిగా చర్య తీసుకోకపోతే ఇంక మీరు మాట్లాడుతున్న ఏదో మాటలకి ఏదో పనులకి ఇంకా మీ ప్రవర్తనలు అటువంటి ప్రజలందరూ అర్థం చేసుకున్నారు, బాబు గారు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి చర్య తీసుకున్నారు. మూసుకొని శిక్షలు అనుభవించడానికి రెడీగా ఉండండి అంతే. మీరు శిక్ష అనుభవించడానికి రెడీగా ఉండండి అంటున్నారు. ఆయన అంటున్నాడు కదా, మీరు ఇలాంటి విత్తనాలు వేశారు, రేపు ఆ చెట్టు పెరిగితే ఆ చెట్టు నుంచి మేమే చూస్తాం అసలుకి అంటున్నాడు కదా. ఆ చెట్టును తాకను కూడా తాకలేరు. ఆ చెట్టు ప్రజల క్షేమాన్ని కోరుకునే చెట్టు. ఆ విత్తనం ఆ చెట్టు కానీ మీరు ప్రజల వినాశనం కోరుకునే చదవండి. మీకు చాలా తేడా ఉంది. ఆ చెట్టుని కూడా నీడకు కూడా రాలేదు, ఆ చెట్టుని కూడా తాకలేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటారు, అసలు బాధితులను వదిలేసి బాధించిన వాళ్ళని పరామర్శిస్తున్నారు ఇక్కడ. సరే ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాము, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే కనుక ఏంది భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే కట్టాను అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కదా కేసులు వేయించింది జగన్మోహన్ రెడ్డి, ఎదుర్కొన్నా కోర్టుకు పోయని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. అసలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకని చెప్పింది జగన్మోహన్ రెడ్డి. ఈ సడన్ కింద మటుకు జగన్మోహన్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం తెలుసు, ఆ భోగాపురం ఏరియా వాళ్ళకి తెలుసు, అందరికి తెలుసు. అన్ని చేసిన ఎక్కడ ఏదో పని జరిగినా ఏదో మాటలు మాట్లాడినా వాటన్నిటికీ ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి దక్కుద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏంటంటారు, ఎదవ పనులకు మాత్రమే క్రెడిట్ అంటారా? ఆయనకి మంచి పనులు ఏం చేయలేదు అంటారా? మాట్లాడే మాట ఏమైనా మంచి మాట మాట్లాడాడా? చేసే పనులు ఏమైనా మంచి పనులు చేశాడా? ఎక్కడ చేశాడు చెప్పండి. అది ఎవరినో పరామర్శించకపోతే పుచ్చక మన గుమ్మడికాయ తెచ్చిన తలకాయ తెచ్చుకొని పోయి వెళ్ళిపోయాడు. మళ్ళీ వాళ్ళని అక్కడ పిలిపించుకొని ఏదో చేస్తున్నది అయిపోయింది. ఇప్పుడు గంజాయి బ్యాచ్ కాడికి వచ్చాడు. మా గంజాయి సోదరుల మీద కేసులు పెడతారని చెప్పి అక్కడికి వచ్చి తెనాలి వచ్చి మాట్లాడాడు. ఎక్కడికి పోయినా మర్డర్లు ఎవడు చేస్తాడో, ఎవడైతే బాగా మర్డర్లు చేస్తాడో వాడికి సపోర్టు, ఎవడైతే బాగా గంజాయి అమ్ముతాడో వాడికి సపోర్టు, ఎవడైతే దొంగ మధ్య అమ్ముకుంటాడో వాడికి సపోర్టు, ఎవడైతే అడుగు రాకుండా చూస్తాడో వాడికి సపోర్టు. ఇవన్నీ చేసి మంచి పనులేనా? నీకు మంచి పనులే కనపడచ్చు కానీ జనం ఆంధ్ర ప్రజలకు తెలుసు. ఆంధ్ర ప్రజలు కష్టపడి బతికే చదవండి వాళ్ళు. ఏది మంచి చెడు ఏదో ఆలోచించే జ్ఞానం కూడా ఉంది. నీ వాళ్ళ బుద్ధిహీనులు కాదని చెప్పి సందర్భంగా వైసీపీ పార్టీని జగన్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం తెలియజేస్తాం. వాళ్ళ బుద్ధిహీనులు వైసీపీ వాళ్ళు అంటే అనుమానం లేదు. బుద్ధిహీనులు బుద్ధి కల్లోడైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకని అనలేదు జగన్. మరి కట్టించి క్రెడిట్ వాడికి ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది మీకు? మీరు మాట్లాడిన మాటలకైనా అయిపోయింది. ఎన్నో కేసులు వేపిస్తా ఉన్నావు. అసలు ఎన్నో నాటికరమ వెళ్ళిపోలేదు. మంచి ఒరిజినల్ ఇది ఉంది, వైజాగ్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇంక ఇది ఎందుకు మనకని మాట్లాడినోడి? మరి నీకు క్రెడిట్ ఎట్లా వస్తుంది? నీకు చెడ్డ క్రెడిట్ తప్ప మంచి క్రెడిట్ ఎట్లా వస్తుంది చెప్పవు. నువ్వు చెప్పు బుద్ధిగా అంత ఆలోచించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.